హైదరాబాద్ నగరంలో మరో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేందర్ రెడ్డి నగర్ కాలనీలో 9 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానికంగా నివసిస్తున్న ప్రశాంత్ అనే బాలుడు తల్లిదండ్రులతో కలిసి ఉంటూ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. ఇంటి బాత్రూంలో స్కూల్ ఐడి కార్డు ట్యాగ్తో బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాలుడు ఏ పరిస్థితుల్లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుప్రియ లైవ్ ద్వారా అందిస్తారు. సుప్రియ, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? ఆ బాలుడు మరణించడానికి గల కారణాలేంటి? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? ఎస్ పద్మ, అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే కూడా చాలా వరకు చిన్నపిల్లలు అంటే ఒక ఏజ్కి సంబంధం లేకుండా చాలా వరకు అయితే సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. అయితే చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా ఎక్కువగా ఇటు సోషల్ మీడియా అవ్వచ్చు, లేదంటే సినిమాలు అవ్వచ్చు, ఫోన్స్కి ఎక్కువ అడిక్ట్ అవ్వడంతో కూడా ఇవన్నీ ఎక్కువగా కేసెస్ అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా నిన్న చూస్తే అయితే కూడా చందానగర్లోని రాజేందర్ రెడ్డి నగర్లో కూడా ఇదే కలకలం రేపుతుందని చెప్పాలి. కనీసము 10 ఏళ్ళు నిండని బాలుడు నిన్న ఆత్మహత్యకి పాల్పడడంతో మాత్రము ఇటు నగరం అయితే భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. అయితే తల్లి ఇంట్లో స్నాక్స్ చేస్తున్న సమయంలో వాష్రూమ్కి వెళ్ళి వస్తా అని చెప్పి నా కొడుకు వాష్రూమ్లోకి వెళ్ళి ఐడి కార్డు ట్యాగ్తోని ఊరేసుకున్న సందర్భం నిన్న నెలకొందనే చెప్పాలి. అయితే అసలు దానికి గల కారణాలు ఇంకా ఏంటిదని చెప్పి అయితే పోలీసులు అయితే ఇంకా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒకవైపు చూస్తే అయితే ఇంట్లో మాత్రము ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఇటు తల్లిదండ్రులు చదువుకోమని అవ్వచ్చు, లేదంటే దాన్ని అడుగు ఇప్పించకపోవడంతో దీనికి పాల్పడ్డా దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేదంటే స్కూల్స్లో ఏమైనా ఇబ్బంది ఉందా అని దానిపైన కూడా చూస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్య పిల్లలు ఎక్కువగా అయితే సూసైడ్స్కి దారి తీస్తున్నాయని చెప్పాలి. అయితే ఆ పిల్లలకి అసలు ఒక ఏజ్ సంబంధం లేకుండా చాలా వరకు ఒకరిని చూసి ఒకరు ఈ సూసైడ్స్కి మాత్రము దానిపైన అదే దారిన వెళ్తున్న సంఘటనలు చాలా వరకు అయితే మనకు ఇటు హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడైతే ఇప్పుడు చందానగర్లో జరిగిన ఇన్సిడెంట్ పైన కూడా బాలుని అయితే పోస్ట్ మార్టం నిమిత్తానికి అయితే గాంధీ హాస్పిటల్కి తరలించారు. అయితే తర్వాత ఇంకా కూడా దీనిపైన కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక వైపు చూస్తే అయితే మనకు రెండు సంఘటనలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఒక వైపు ఇటు తల్లిదండ్రులు ఏమైనా అని ఉండొచ్చు, మందలించి ఉండొచ్చా, లేదంటే స్కూల్స్ నుంచి ఏమైనా ఇబ్బంది తలెత్తిన దానిపైన అయితే ఉంది. అయితే మరి ఇటు 9 ఏళ్ల బాలుడు 4వ తరగతి చదువుతున్న బాలుడు సూసైడ్ చేసుకోవడం పైన మాత్రం మనకు ఇప్పుడు చందానగర్లో అంతా షాక్కి గురైందని చెప్పాలి పద్మ. అయితే ఏదేమైనా కానీ అయితే సుప్రియ, ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల వెర్షన్ ఏ విధంగా ఉందంటే ఏం జరిగింది? కనీసం ఇంట్లో తిట్టారా, ఏదైనా ఏ విషయమైనా మందలించారా, లేదంటే బాబు చనిపోవడానికి ముందు పేరెంట్స్ తో మాట్లాడారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఇప్పటివరకు అయితే పేరెంట్స్ అయితే ఇంకా మీడియా ముందుకైతే రాలేదు. కాకపోతే వాళ్ళు మాత్రం కొంచెం అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. అయితే ఇంట్లో కూడా ఏమన్నారా లేదని పైన కూడా ఇంకా అదైతే బయటికి రాలేదు. అయితే ఇటు పోలీసులు అయితే దానిపైన కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ పిల్లల్ని అసలు ఈ తల్లిదండ్రులు కూడా చదువుకోమని చెప్పుంటే ఇలా చేస్తుంటారన్న దానిపైన అయితే కొంచెం మనకు అనుమానాలు అయితే వ్యక్తం అవుతుంది పద్మ. అయితే దీనికి సంబంధించి పోలీసుల వెర్షన్ ఏంటి? ఇప్పటి వరకు కూడా దర్యాప్తులో ఎలాంటి విషయాలు వచ్చాయి, అసలు ఏం జరిగిందని దానిపై ఏమైనా క్లారిటీ ఇచ్చారా? ఇప్పటివరకు అయితే పోలీసులు కూడా దీనికి సంబంధించి అయితే ఇలాంటి ఇంకా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు అయితే బయటికి ఇంకా ఏం రివీల్ చేయలేదని చెప్పాలి. అయితే ఇంకా కూడా పోలీసులు దీన్ని ఈరోజు మధ్యాహ్నం లోపు నిన్న కేసు నమోదు చేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం లోపు దీన్ని దర్యాప్తు చేసి అసలు దానికి గల కారణాలు ఏంటని చెప్పి ఇటు పోలీసులు వెల్లడిస్తామని చెప్తున్నారు. అయితే దాంతోపాటు ఇటు స్కూల్కి సంబంధించి కూడా అంటే స్కూల్స్లో ఏమైనా టీచర్స్ కానీ ఇటు ఏమైనా అనుంటారా అని చెప్పి కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంటే చాలా వరకు ఇప్పుడు ఈ తరంలో చూసుకుంటే కూడా స్కూల్స్ నుంచి కూడా చాలా వరకు ఇటు చదువు విషయంలో ప్రెజర్స్ అవ్వడం కూడా ఒక కారణం అవుతుంది. కాబట్టి అది కూడా ఏమైనా ఉందా అని చెప్పి కూడా కొంచెం పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఎగ్జాక్ట్లీ ఎప్పుడు జరిగినట్టుగా తెలుస్తుంది? ఈ ఘటన నిన్న సాయంత్రం 5:30కి బాలుడు వాళ్ళ ఇంట్లోనే జరిగింది. అయితే అదే సమయంలో బాలుడు నిన్న స్కూల్కి వెళ్ళారని తెలుస్తుంది, వెళ్ళలేదు అని కూడా తెలుస్తుంది. అయితే మొత్తం పూర్తి వివరాలు అయితే ఇంకా బయటికి రాలేదు. కాకపోతే నిన్న 5:30కి ఇంట్లో తల్లి కిచెన్లో స్నాక్స్ చేస్తున్న సమయంలో వాష్రూమ్కి వెళ్ళి వస్తా అని చెప్పి అయితే అదే సమయంలో ఇంట్లో వాష్రూమ్కి వెళ్ళిన బాలుడు ఇంకా బయటికి రాకపోవడంతో అయితే తల్లి ఎంతసేపటికి పిలిచినప్పటికీ కూడా వాళ్ళ మదర్ పిలిచినప్పటికీ కూడా బయటికి రావడంకపోవడంతో ఆమెకు కొంచెం అనుమానం వ్యక్తం అయ్యి తర్వాత ఆమె వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసినప్పటికీ అయితే ఈయన విగత జీవిగా పడినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక స్కూల్ ఐడి కార్డుతోని మాత్రమే ట్యాగ్తో ఊరేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుప్రియ.